నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. మడ్డువల్స్ రిజర్వాయర్ను పరిశీలించిన విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రిజర్వాయర్ వద్ద సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. జంగావతి, పూర్ణపాడు, లాబేసుల వద్ద పరిస్థితుల పరిశీలన. పనుల పురోగతిపై అధికారులను ప్రశ్నించిన పార్తీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. గంట్యాడ మండలం తాటిపూడి జలాశయాన్ని సందర్శించిన విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. లోతట్టు ప్రాంతంలో ఉన్న గ్రామాలను అప్రమత్తం చేయాలని ఆదేశం. షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉన్న గోడలను గుర్తించాలి. అవగాహన లోపంతోనే విద్యుత్ ప్రమాదాలు జరుగుతాయన్న విద్యుత్ శాఖ ఎస్సీ లక్ష్మణరావు. ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పిఠాపురం వద్ద వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి పరిస్థితులను స్వయంగా ఆయన పరిశీలించారు. ఏలేరు తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను ఆదుకుంటామని, భయపడవద్దని ధైర్యాన్ని చెప్పి భరోసా ఇచ్చారు. వరద ప్రభావం తగ్గగానే వరద నష్టాన్ని అంచనా వేస్తారని, ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ మానవత్వాన్ని చాటుకుంది. వరద బాధితులకు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. వరద ముప్పు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు చిట్టినగర్ 47వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ అందించిన 1000 కిట్లను పంపిణీ చేశారు. దుప్పటి, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను మంత్రి అచ్చెన్నాయుడు పంపిణీ చేశారు. మేఘాద్రిగెడ్డ రిజర్వాయు పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెందుర్తి మండలంలోని మేఘాద్రిగెడ్డ రిజర్వాయు స్థితిగతులను విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రిజర్వాయు పరివాహక ప్రాంతాలు గోపాలపట్నంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రిజర్వాయు నీటి మట్టం 61 అడుగులు కాగా ప్రస్తుతం 57.4 అడుగుల మేర నీరు జలాశయంలోకి చేరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేనందున ఎటువంటి ఇబ్బంది లేదని, పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఆయన చెప్పారు. జలాశయానికి ఉన్న 6 గేట్లకు గాను 4 గేట్ల ద్వారా నీటిని దిగువ ప్రాంతాలకు వదిలేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గోపాలపట్నంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే గణబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించారు. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా మేఘాద్రిగెడ్డ జలాశయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని, ఎటువంటి పరిస్థితుల్లో ఈత కోసం రిజర్వాయుకు ఎవరూ వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. లారీ యజమానులు ఉచిత ఇసుక సరఫరాలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, ఇసుక సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని లారీ యజమానులకు జిల్లా యంత్రాంగం నుండి అన్ని విధాల సహకారం ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారు. ఉచిత ఇసుక విధానాన్ని క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రజలకు మేలు జరిగేలా లారీ యజమానులు సహకరించాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో లారీ యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాలసీపై అవగాహన కలిగించారు. ఈ గైడ్లైన్స్ లో కూడా ఇందాక ఆయన చెప్పాడు, ఊబర్ బుక్ చేసుకుని ఎట్లా బుక్ చేసుకుంటామని. మీకు టైము స్లాట్ ఇస్తాం.
మీకు ఇగో 9వ తారీఖున 4 గంటలకి అనేది మీకు మీరు బుక్ చేసుకోగానే ఎవరన్నప్పుడు మీరు రిజిస్టర్ అయి ఉన్నారు కదా, మీ వెహికల్ నెంబర్ నేను సపోజ్ శాండ్ నేను బుక్ చేసుకున్నాను, బుక్ చేసుకుని నీ వెహికల్ నెంబర్ నేను ట్యాగ్ చేసుకున్నాను అనుకోండి, ఆ వెహికల్ నెంబర్ ఉన్న ఫోన్ నెంబర్కి మెసేజ్ వచ్చేస్తుంది, ఇగో 9వ తారీఖున 4 గంటలకి పలానా స్టాక్ యార్డ్. మీరు అరగంట ముందు డ్రైవర్ని మాడుకుని తెచ్చుకుంటామే, అర్థమైనా? అందుకని ఆ ఇబ్బంది మీకు లేదు. రోజు తరబడి అక్కడ ఈ సిస్టమ్ అదే పెట్టింది. ఇది ఏంటంటే వాళ్ళు ఇద్దరు కనుక మంచిదే, ఈ రోజు నేను బుక్ చేసుకుంటున్నా కానీ రేపు పొద్దున వరకు నాకు బిజీగా ఉంది, ఆల్రెడీ ఇచ్చేసాం స్లాట్లు. సో రేపు మీకు ఎక్కడ వస్తుంది, రేపు మధ్యాహ్నం వచ్చింది అనుకోండి, ఇవాళ మీరు వేరే ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు, మీరు మీ వెహికల్ వేరే ఉపయోగించుకోవచ్చు. అట్లా అంత గ్యాప్ అయితే ఉండదు, మీకు దానివల్ల ఇబ్బంది అయితే ఉండదు. మనకి ముందే తెలిసిపోతుంది సార్, స్లాట్ అనేది ముందే మనకి తెలిసిపోతుంది. నేను ఇప్పుడు బుక్ చేసుకున్నాను, నేను ఆన్లైన్ గా బుక్ చేసుకున్నాను సార్, మీ వెహికల్ నెంబర్ ట్యాగ్ చేశానండి, కానీ నేను బుక్ చేసుకున్న 30 క్యాండిడేట్లు ఉన్నా అని వాళ్ళంతా ఉన్న వెహికల్స్. నాకు ఛాన్స్ రావట్లా, రేపు 10 గంటలకు నాకు ఛాన్స్ వస్తుంది. నేను మీ వెహికల్ ట్యాగ్ చేసుకుంటే మీకు వచ్చే మెసేజ్ ఏంటంటే 10వ తారీఖున 10 గంటలకు నీకు స్లాట్, అప్పుడు నువ్వు రావాలి. జంగావతి వద్ద కొమరాడ మండలం లాబేసు పూర్ణపాడు వంతెన వద్ద ప్రస్తుత పరిస్థితిని పార్వతీపురం మంజం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పరిశీలించారు. ప్రస్తుతానికి జరిగిన వంతెన నిర్మాణ పనుల గురించి ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించి ఆరా తీశారు. వంతెన నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం 12 స్లాబులతో నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉండగా 7 స్లాబులు పూర్తయ్యాయని తెలియజేశారు. కలెక్టర్ స్పందిస్తూ ఇరువైపులా గ్రామ ప్రజలు రాకపోకలు సాగేలా వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. వర్షాకాలంలో పనులు నిర్వహించేందుకు వీలు లేనందున వంతెన నిర్మాణం పూర్తికి పక్కా అంచనాలతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మడ్డువలస రిజర్వాయర్ను పరిశీలించారు. పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. రిజర్వాయర్లోకి వస్తున్న నీటిని బట్టి నీటి విడుదలపై తగిన నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రిజర్వాయర్ వద్ద సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. రెయిన్ఫాల్ లేదు జిల్లా మొత్తం మీద, ఓన్లీ 4 mm మాత్రమే రికార్డ్ అయింది. ఎక్కువ రికార్డ్ అయింది 6 mm సంతకబెట్టులో, 4 mm బొగ్గుల్లో అయింది. సో అంత ఎంఎంలో ఉంది, అసలు ఎటువంటి రెయిన్ఫాల్ లేదు. కానీ నిన్న మాత్రం ఏంటంటే 18.5 సెంటీమీటర్స్ వర్షం జిల్లాలో కురిసింది. దానివల్ల ఏమన్నా ఈ కొంచెం వాగులు కానీ ఈ గడ్డలు కానీ ఏమన్నా పొంగే అవకాశం ఉంది. అందుకని అక్కడ మాత్రం కంప్లీట్గా విలేజ్ లెవెల్ స్టాఫ్, పోలీసులు, రెవెన్యూ వాళ్ళంతా కలిసి వాళ్ళు కాపలా కాస్తున్నారు. ఒకవేళ ఫ్లో అయ్యే పరిస్థితులు ఎక్కడ ఎవరు జనాలు అటు ఇటు వెళ్లకుండా దారికి కట్టేసి కూర్చున్నాము. అది వాటర్ తగ్గిన తర్వాత మళ్ళీ మా అన్నీ అటు ఇటు పంపడం జరుగుతుంది. అందుకే ఎటువంటి అబాధిత సంఘటనలు అయితే ఇంతవరకు లేవు. ఇవాళ రేపు కొంచెం కాషన్గా ఉంటే ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు మార్నింగ్ మాకు టెలికాన్ఫరెన్స్ కూడా ఆల్రెడీ సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిస్థితి లేకుండా అన్ని చర్యలు తీసుకోమన్నారు. జిల్లాలో 2-3 చోట్ల ఎక్కడైనా ట్యాంక్ బీచెస్ అయితే మాత్రం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించినప్పుడు వెంటనే వాటిని అన్నింటిని కూడా నిన్నే క్లియర్ చేసాము. మన జిల్లాలో అయితే ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అది ఈరోజు రేపు కూడా వార్నింగ్ ఉంది కాబట్టి, హెవీ రైన్స్ ఉన్న వార్నింగ్ ఉంది కాబట్టి దానికోసం మేము ఏంటంటే ముందస్తు చర్యలుగా అందరినీ కూడా విలేజ్ లెవెల్ నుండి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు అందరూ కూడా అలర్ట్ చేసి పెట్టాము. దేశంలో వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. స్వచ్ఛమైన గాలి అంటే దొరకడం లేదు. పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాల వినియోగం. వాయు కాలుష్యం వల్ల ప్రతి ఏటా లక్షలాది మంది కనిపిస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయం విద్యుత్ వాహనాల వినియోగం. ప్రపంచ విద్యుత్ వాహనాల దినం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ప్రపంచంలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న విషయం ఈవీ, అదేనండి ఎలక్ట్రికల్ వెహికల్స్. మన దేశంలో కూడా ప్రజలు ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకానికి అలవాటు పడ్డారు. పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు. పెట్రోలు, డీజిల్ వాహనాలలో ఇంధనం అయిపోతుంటే సమీపంలో పెట్రోల్ బంకుకు వెళ్ళి పెట్రోలు, డీజిల్ వెంటనే నింపుకోవచ్చు. కానీ ఈ వాహనాల బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే చాలా ఇబ్బంది. బ్యాటరీ ఛార్జింగ్కు కనీసం 2 గంటలు సమయం పడుతుంది. దేశంలో అవసరమైనన్ని ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా లేవు. ఇంకా ఈ విషయంలో పురోగతి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి పరిష్కారంగా కేంద్ర ఉపరితల రవాణా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.
ప్రతి 20 కిలోమీటర్లకు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది హెచ్చు మంది అభిప్రాయం. ఈ వాహనాలలో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందంటే సమీపంలోని ఈవీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్కి వెళ్తే సరిపోతుంది. బ్యాటరీ ఛార్జింగ్ రుసుము మాత్రమే తీసుకుంటారు. బ్యాటరీ తయారీలో భారతదేశం ఎన్నో సవాళ్లు అధిగమించాల్సి ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీలు తయారీలో ప్రధానంగా లిథియం, మ్యాంగనీస్, నికెల్, కోబాల్ట్, కాపర్, అల్యూమినియం, గ్రాఫైట్, టైటానియం అనే 8 ఖనిజాలు అవసరం. మన దేశంలో మాంగనీస్, నికెల్, కాపర్, అల్యూమినియం నిల్వలు తగిన స్థాయిలో ఉన్న గ్రాఫైట్ నిల్వలు ఉన్నప్పటికీ ముడి ఖనిజం నుంచి బ్యాటరీ తయారీకి అవసరమైన నాణ్యమైన గ్రాఫైట్ను తయారు చేసే కర్మాగారాలు మాత్రం లేవు. వీటిని ఏర్పాటు చేసుకుంటే గ్రాఫైట్ తయారు చేసుకోవచ్చు. దేశంలో ఉన్న టైటానియం మన అవసరాలకు సరిపోతుందో లేదో ఇంకో అంచనా వేయలేదు. వివిధ దేశాలలో క్లీన్ ఎనర్జీ లోహమైన మైనింగ్ ఉత్పత్తి ఉన్న చైనా దేశం మార్కెట్ లీడర్గా ఎదిగింది. ఆయా లోహాల ముడి ఖనిజం నిల్వలు చైనాలో లేకున్నా ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని సమకూర్చుకుంది. ఇదే తరహాలో మనము ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటే బ్యాటరీలలో వినియోగించే కీలక లోహాల కొరత లేకుండా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రాబోయే రోజులలో ఎలక్ట్రికల్ వెహికల్స్ వినియోగం బాగా పెరిగే అవకాశం ఉంది. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో గంట్యాడి మండలం తాటిపూడి జలాశయాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించారు. అనంతగిరి కొండ ప్రాంతాల నుండి వస్తున్న ఇన్ఫ్లో నీటి ప్రవాహం, తాటిపూడి జలాశయం నుండి విడుదల చేస్తున్న అవుట్ఫ్లో నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ అనంతగిరి కొండ ప్రాంతాల్లో తుపాన్ ప్రభావంతో కొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున తాటిపూడి జలాశయానికి నీరు వచ్చి చేరుతున్నందున పరిస్థితిని పరిశీలించేందుకు తాటిపూడి జలాశయాన్ని సందర్శించినట్లుగా తెలియజేశారు. తాటిపూడి జలాశయం గేట్లు తెరిచినట్లయితే జలాశయం దిగువ ప్రాంతంలో నీటి ప్రవాహానికి గురయ్యే గ్రామాలను అప్రమత్తం చేయాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని గంట్యాడ పోలీసులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో పశువులకు ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ వైవి రమణ తెలియజేశారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పశువులు మేత కోసం బయటకు తీసుకుని వెళ్లకూడదని ఆయన అన్నారు. ఎత్తైన ప్రదేశాల్లో ఉంచాలన్నారు. పశువుల నష్టం జరగకుండా ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది రైతులకు పలు సూచనలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గురవడం, అలాగే వరద నీరులాగా అంటే చెరువులు అవి దగ్గరగా ఉన్న ప్రాంతాలు చెరువు నీరు రోడ్ల మీదకి రావడం, అలాగే పశువుల శాలలోకి రావడం జరుగుతుంది. కాబట్టి పశువుల యజమానులకు నేను తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా పశువులకి ఈ సమయంలో వాటిని మేపడానికి బయటికి వదలకూడదు. అలాగే అవకాశం ఉన్నంత వరకు ఈ పశువుల్ని ఎత్తైన ప్రదేశంలో ఉంచినట్లయితే ఈ నీటి ప్రవాహానికి కానీ లేకపోతే ఈ నీటిలో తడిసి అంటువ్యాధులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు వాటిని ఏదైనా ఒక షెడ్ కింద కానీ లేకపోతే గోనెలు పరిచి అలాంటి కొద్దిగా రక్షణ కల్పించినట్లయితే అవి చలి నుంచి కూడా రక్షించబడతాయి. అలాగే అంటువ్యాధుల ప్రభావం లేకుండా మా సిబ్బంది కూడా ఇప్పుడు గాలికుంటి వ్యాధి టీకాలు, బ్రూసెల్లోసిస్ వ్యాధి టీకాలు, అలాగే జూన్ నెలలో ఈ జబ్బవాపు, గొంతువాపు టీకాలు కూడా వేయడం జరిగింది. కాబట్టి అలాగే తడిచిపోయిన బాగా ముద్దయిపోయిన ఎండుగడ్డిని కానీ పశుగ్రాసాన్ని కానీ ఈ సమయంలో రైతులు అవి కొద్దిగా ఎండే వరకు మేపకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే వాటి ద్వారా కొంత ఈ ఫంగస్ లాంటిది వచ్చినట్లయితే మళ్ళీ ఫంగస్ టైప్ ఆఫ్ డిసీజెస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మేపు విషయంలోనూ వాటి వసతి విషయంలోనూ అలాగే వాటి యాజమాన్య పద్ధతుల్లో కూడా మనం చెప్పుకున్నట్లుగా రైతు సోదరులందరూ సహకరించి మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది 24 గంటలు వారి సేవలోనే ఉండేలాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా ఎక్కడైనా పశువులకి బాగోలేనట్లయితే చెప్తే వెంటనే వాటికి వైద్యం చేయడానికి, అలాగే వాటికి కావాల్సిన వ్యాక్సిన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఆల్రెడీ మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రాము చేస్తున్నాం. కాబట్టి వారికి సహకరించి ఎటువంటి పశు నష్టం లేకుండా చేయవలసిందిగా రైతు సోదరులందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము.
స్టాఫ్ నర్సులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్ట్ పద్ధతులు పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని, ప్రస్తుతం కొనసాగిస్తున్న కాంట్రాక్ట్ విధానంలో మార్పులు తీసుకురావాలని, కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు సేవలు అందించామని, ఈరోజు తమకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టాఫ్ నర్స్ ప్రశాంతి మాట్లాడుతూ జీవో నెంబర్ 115 రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళు స్టాఫ్ నర్సులుగా కొనసాగుతూ ఉండగా 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి రెగ్యులర్ పోస్టింగ్లో పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ బేస్డ్ వాళ్ళు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, మేమందరం స్టాఫ్ నర్స్ పోస్టులో ఎంతో మంది ఉండగా 2 సంవత్సరాలు కేవలం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి రెగ్యులర్ పోస్టులో పెడతారు అనడానికి ఎంతవరకు న్యాయం అనేది దానికోసం మేము ధర్నా చేస్తున్నాం సార్. అలాగే 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు GNM BSc చదివి మేమందరం నోటిఫికేషన్స్ ద్వారా ఇప్పుడు ఈ పోస్ట్లో ఉన్నాం, కాంట్రాక్ట్ పోస్ట్లో మేము ఉన్నాము. మా అందరినీ కాదని చెప్పి కేవలం 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి, ఆల్రెడీ అందులో కొంతమంది రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ రెగ్యులర్ స్టాఫ్ పొజిషన్స్లో ఫిల్ చేస్తాము అనడం ఎంతవరకు న్యాయం అనేది మేము అడుగుతున్నామండి. మేము కోరుకునేది ఏంటంటే, ఒకవేళ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి రెగ్యులర్ పోస్ట్ అంటే మళ్ళీ నోటిఫికేషన్ తీయండి, తీసి మెరిట్ లిస్ట్ ఇవ్వండి, జీవో పాస్ చేయండి, తీసుకొచ్చి అందరినీ ఫిల్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది GNM BSc చదివి మేమందరం కాంట్రాక్ట్ ప్లేస్లో, అవుట్ సోర్సింగ్ ప్లేసెస్లో, NHM ప్లేసెస్లో మేమందరం ఉన్నాం. ఫస్ట్ మా అందరినీ తీసుకొచ్చి రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వండి. ఇంకా ఖాళీ నోటిఫికేషన్ ఇచ్చి ఆల్రెడీ ట్రైనింగ్ అవుతున్న ముందు స్టాఫ్ ఉన్నారు, లెర్నింగ్ స్టేజ్లోనే ట్రైనింగ్ స్టాఫ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నష్టం జరుగుతుంది. ఇలా జీవో పాస్ చేసి జస్ట్ 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి మా ప్లేసెస్లో, మా రెగ్యులర్ స్టాఫ్ పొజిషన్ ప్లేస్లో పెడతారంటే మేము అసలు ఒప్పుకోము. ఈ ధర్నాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని అనుకుంటాము. ఎందుకంటే కోవిడ్లో కూడా ఎంతో కష్టపడ్డారు నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా, ఫ్యామిలీస్ని వదిలేసి ప్రాణానికి ఎంతో ప్రమాదకరం అని తెలిసినా కూడా అందరూ వచ్చి వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఫ్యామిలీస్ని అండ్ పోస్ట్ మార్టంలో ఉన్న ఆ తర్వాత వచ్చిన ఎంతోమంది నర్సెస్ కూడా చిన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చి కూడా వర్క్ చేశాము. శాలరీస్ విషయంలో కూడా సరిగ్గా పడకపోయినా మాకు శాలరీస్ టైంకి అయినా కూడా మేము ఏ రోజు ఇలా ధర్నా చేయలేదు. కానీ ఈ జీవోని తీసుకొచ్చి ఇట్లా రెగ్యులర్ చేస్తాము, జస్ట్ ట్రైనింగ్ ఇచ్చి రెగ్యులర్ చేస్తాము అంటే దానికి మాత్రం మేము ఎవరూ ఒప్పుకోదలుచుకోలేదు. అందుకని ఈ ధర్నాని చేస్తున్నాం సార్. తన యొక్క జిరాయితీ పల్లం భూమి కొండ గంగుబాడి రెవెన్యూ పరిధిలో 1.70 సెంట్ల భూమిలో వరి వేసుకుని జీవిస్తున్నామని గొల్లు సన్యాసమ్మ పేర్కొన్నారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తన పొలాన్ని ఆనుకుని ఉన్న దిగువగల ఆసామి చేపల చెరువు తవ్వించి తన యొక్క పొలం నీరు దిగువకు వెళ్లకుండా అడ్డుగా గొట్టు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల గత 2 సంవత్సరాలుగా వరి పంట పూర్తిగా పాడైపోతుందని బాధను వ్యక్తం చేస్తున్నారు. మాది కొండగంపూడి గ్రామ పంచాయతీలో ఎస్కోట్ సీతారాంపురం వేపాడ మండలం విజయనగరం జిల్లాలో నివాసం ఉంటున్నాం. మాది 2 ఎకరాల పొలం, ఎకరా 69 సెంట్ల పొలంలో మా దిగునున్న పొలంలో 7 ఎకరాల సుమారు చేపల చెరువులు తవ్వి మా పొలంలో నీరు చేపల చెరువు వెంబడి గుండా చెరువులోకి వెళ్ళే మార్గాన్ని మా దిగునున్న పొలం వారు మూసివేశారు. మా పైన 30 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో చెరువు నుంచి వచ్చిన నీరు ప్లస్ వర్షం నీరు కలిపి మా పొలంలో వచ్చి నిల్వ ఉండడం వల్ల మా పొలం ముంపుకు గురవుతున్నది. మా పొలంలోంచి దిగువ పొలంలోకి వెళ్ళే మార్గంలో చేపల చెరువులు తవ్వి నీరు వెళ్ళే మార్గాన్ని మూసివేశారు. మాది ప్రాబ్లం, మా పంట పూర్తి మునిగిపోతుంది. ఇది సార్ నీరు మాది 2 ఎకరాలు లోపు పొలము, అందులో నీరు బయటకు రాకుండా చేపల చెరువు తవ్వి కాలువ ఇచ్చింది. కాలువ నేకంట 2-3 సంవత్సరాలు బట్టి మూసిందండి. నీరుకి ఇబ్బంది అవుతుందండి, పొలానికి పంటకు ఇబ్బంది అవుతుంది. మరి అది నీరు వెళ్ళకుండా చేస్తుందండి. మీదన వచ్చిన నీరు అంతా మాకు స్టాక్ ఉండిపోతుందండి, మాకు వ్యవసాయం లాస్ వస్తుంది. అలాగని ఎంత చెప్పినా ఎవరికి చెప్పినా పట్టించుకునేది, బయటకు వెళ్ళవనేదండి. మరి దానికి మార్గం ఏంటని కలెక్టర్ గారి దగ్గరికి వస్తే అతను మరి ఏడు చేయాలనేది మరి ఏడు చెయ్యమ్మండి, మిడతాను చెయ్యమ్మండి. అదేనండి మా తర్వాతే కొన్నదండి ఆవిడ, ఏమో మరి తెలియదండి. భోగాపురం మండలం రాజ్యాపుల వద్ద చెరువు నీరు రోడ్లపైకి వచ్చి ఉధృతంగా పారుతూ ఉండడంతో అటువైపుగా వెళ్లే వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు.
రాజాపులావుకు ఆనుకుని ఉన్న వల్లభరాజు చెరువు గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా నిండి చెరువులో ఉన్న నీరు రోడ్డుపైకి ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద ఉధృతి తగ్గకపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనిపై ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలనే ఆలోచనతో సిఐ ప్రభాకర్ రావు అక్కడ ఒక కానిస్టేబుల్కు పంపించారు. దీంతో వాహనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నెమ్మదిగా వాహనాలు పంపే విధంగా చేయడంతో కొంత మేరకు సమస్య పరిష్కారం అయింది. ఎప్పుడు తుపాను వచ్చినా ఈ చెరువు వల్ల వాహన చోదకులకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నందున అధికారులు దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. వాజీ వార్తల్లో కాసేపు విరామం. నగరంలోని సిమ్స్ బాప్టిస్ట్ చర్చ్ 150వ వార్షికోత్సవ వేడుకలు రేపు ఘనంగా నిర్వహించనున్నామని చర్చి కార్యదర్శి ఆర్ఎస్ జాన్ పేర్కొన్నారు. వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన కరపత్రాలను ఈరోజు చర్చి ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1875వ సంవత్సరంలో ఈ చర్చి స్థాపించడం జరిగిందని తెలియజేశారు. వార్షికోత్సవ వేడుకలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే అద్ది గజపతిరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాజరు కానున్నారని చెప్పారు. వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పురాతనమైన 1875వ సంవత్సరంలో బ్యాప్టిస్ట్ సంఘంగా కట్టబడిన సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం ఈ నెల 10వ తేదీ మంగళవారం రేపటి దినాన్ని 150వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. రేపు సాయంకాలం 4 గంటల నుంచి ఈ 150వ సంవత్సర ప్రారంభోత్సవ వేడుకలు మరి మా సంఘంలో సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఎంజీ రోడ్ విజయనగరం నందు రమ్యంగా జరుగుతాయి. మరి దీనిలో ముఖ్య అతిథులుగా మన విజయనగరం పట్టణంలో ఉన్న మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీమతి అతిథి గజపతిరాజు గారు, మరి ప్రాముఖ్యంగా కేక్ కటింగ్ చేయడానికి మన విజయనగరం కలెక్టర్ గారు, మన ప్రియులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్న 7 జిల్లాల్లో ఉన్న సిబిసిఎన్సి రాయబారులు అందరూ కూడా మరి రానయ్యున్నారు. ఇది విజయనగరం పట్టణానికి ఒక ప్రాముఖ్యమైన వేడుక. ఈ 3 జిల్లాలు ప్రాముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలకి అందరికీ మరి బట్టలు ఇవ్వడమే కాకుండా విజయనగరంలో లెపర్సీ మిషన్ స్టార్ట్ చేశారు. అలాగే మా యొక్క సంఘాన్ని 1910లో మరి కట్టడానికి వారు $2000 డొనేషన్తో పాత సంఘం కట్టబడింది. మరి ఇంత ప్రాముఖ్యమైన ఈ సంఘం తాలూకా 150వ వార్షికోత్సవానికి, ప్రారంభోత్సవ వార్షికోత్సవానికి విజయనగరం పట్టణంలో ఉన్న ప్రజలందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. డెంకాడ మండలంలో నాతవలస, మోదవలస, గుడ్డుపాలెం తదితర గ్రామాల్లో చెరువులు పొంగి రోడ్లపైకి నీరు ఉధృతంగా ప్రవహించింది. ఈ విషయం తెలుసుకున్న నెల్లిమల టీడీపీ ఇన్ఛార్జ్ కరూరు బంగారాజు, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ సంబంధించిన రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా తహసీల్దార్ పద్మావతితో పాటు వారు సిబ్బంది వెళ్లి అక్కడ పరిస్థితి గమనించి వెంటనే జేసీబీల ద్వారా నీటిని వేరే మార్గానికి మళ్లించడంతో ప్రజలకు పలు ఇబ్బందులు తప్పినట్లయింది. తుఫాన్ సంభవించినప్పుడు ఇటువంటి పునరావృతం కాకుండా ఉండే విధంగా సంబంధించిన శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. విజయనగరంలోని ప్రభుత్వ ఐటీఈ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గోవిందరావు తెలియజేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. వరుణ్ మోటార్స్, అమెజాన్, బిఎస్సిపిఎల్ కంపెనీ నుంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన వారు ఆయా విభాగాలకు అర్హతను బట్టి ఉద్యోగం పొందవచ్చునని తెలియజేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ నెలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. జాబ్ మేళాకు విశేషమైన స్పందన లభిస్తుందని ఆయన అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు రేపు ప్రభుత్వ ఐటీఈ కళాశాలలో జరగబోయే జాబ్ మేళాను వినియోగించుకోవాలని సూచించారు. జాబ్ మేళా మనం చేయడం జరిగింది సార్. చీపురుపల్లి జాబ్ మేళాకు సంబంధించి 149 మంది అటెండ్ అయితే అందులో అరౌండ్ ఒక 79 మంది
యువకులు సెలెక్ట్ అయ్యారు. 3వ తేదీ సెప్టెంబర్ జరిగినటువంటి జాబ్ మేళాలో. ఈ రేపు 10వ తేదీన గవర్నమెంట్ ఐటీఐ వీటి అగ్రహారంలో మనం 2వ జాబ్ మేళా, మినీ జాబ్ మేళాని చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి 3 కంపెనీలని మనం పిలవడం జరిగింది సార్. ఒకటి వరుణ్ మోటార్స్, 2 BSCPL, మరి EPSL, తర్వాత అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ మార్కెటింగ్ సంబంధించినవి. దాంట్లో అరౌండ్ ఒక 200 నుంచి 250 వేకెన్సీ ఉన్నాయి. ఎంతమంది ఎక్కువ వస్తే దాన్ని సద్వినియోగం చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఈ ఐటీఐ వరుణ్ మోటార్స్కి సంబంధించిన లోకల్ జాబ్సే. అందులో మనకి రిలేషన్షిప్ మేనేజర్ అనే పోస్టులు ఉన్నాయి. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో 25. కావాల్సినటువంటిది మేల్ క్యాండిడేట్స్, పురుషులు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంది. అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్రూప్కి సంబంధించినవి అరౌండ్ 450 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి అమెజాన్లో ప్యాకింగు, డెలివరీ, లాజిస్టిక్స్ సంబంధించినటువంటి పోస్టులు సార్ ఇవి. దీంట్లో మినిమం స్టార్టింగ్ నుంచి కూడా ఒక 17,000 రూపాయల జీతం ఉంటుంది. ఇది ఒక మంచి చక్కని అవకాశం. అట్లాగనే BSPLలో 4 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి వర్కర్స్ ఎగ్జిక్యూటివ్, వర్కర్స్ అకౌంట్స్, ఇన్వెంటరీ, తర్వాత ఇంటర్నల్ ఆడిటర్, అకౌంటింగ్ రిలేటెడ్ సంబంధించిన పోస్టులు ఒక 3. జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఏపీఈపీడీసీఎల్ ఎస్సీ లక్ష్మణరావు తెలియజేశారు. దాసన్పేట విద్యుత్ భవన్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. విద్యుత్ తీగలు తెగిపోయే ప్రమాదం ఉందని, తెగినప్పుడు దగ్గరలో ఉన్న విద్యుత్ శాఖ అధికారులకు వెంటనే సమాచారం అందజేయాలని పేర్కొన్నారు. అంతేకాని తొందరపడి విద్యుత్ తీగలను పట్టుకుని తీయకూడదన్నారు. ఇళ్లలోని గోడలు తడిసిపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉందని, అలాంటి గోడలను వెంటనే గుర్తించాలని తెలియజేశారు. అవగాహన లేకపోవడంతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రమాదాల నియంత్రణకు ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నారు ఎస్సీ. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఈ విద్యుత్ ప్రమాదాలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయని పరిశీలించినట్లయితే ఇప్పుడున్నటువంటి ఈ వర్షాకాల పరిస్థితుల వలన, చాలా హెవీ రైన్స్ పడుతుండడం వలన చాలా చోట్ల చాలా రకాలుగా కొన్ని ప్రమాదాలు మా దృష్టికి వచ్చాయి. అది వినియోగదారులు తమ పరిసరాల్లో వారు గమనించకుండా జరుగుతున్నటువంటి ఆ నేపథ్యంలో ఈ యొక్క ప్రమాదాలని జరిగినట్టు మేము గుర్తించడం జరిగింది. అందుకని కొన్ని విషయాలు వినియోగదారులకు తెలియజేయడం. అదే ఇప్పుడు మనకున్న డిప్రెషన్ దృష్ట్యా చాలా వరకు చాలా ప్రాంతాల్లో చాలా ఎక్కువ వర్షాలు పడతా ఉన్నాయి. చాలా వర్షాల కారణంగా మాకున్నటువంటి విద్యుత్ లైన్లు తెగడం, అక్కడ ఉన్నటువంటి పోల్స్ వాలిపోవడం, కొన్ని చోట్ల పడిపోవడం కూడా జరుగుతూ ఉంది పెద్ద చెట్లు పడిన కారణంగా. అలాంటి సందర్భాల్లో ఆ యొక్క కండక్టర్ ఏదైతే ఉంటుందో అది ఆ ప్రదేశంలో పడడం వలన కొంతమంది గమనించినా కూడా మనం తీసేద్దామని ఆ ప్రయత్నం చేయడంలో కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి అలా చేయకుండా ఎక్కడైతే వైర్లు తెగిపడి ఉన్నాయో వెంటనే సంబంధిత అక్కడున్నటువంటి విద్యుత్ సిబ్బందికి కానీ, అధికారులకు కానీ, లేకపోతే మా యొక్క విద్యుత్ టోల్ ఫ్రీ నెంబర్ 1912కి తెలియజేసినట్లయితే ఇమ్మీడియట్గా మేము స్పందించి దానికి సంబంధించి తగు చర్యలు తీసుకుని వాటిని పునరుద్ధరణ చేయటానికి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాకున్న పోల్స్ అవైలబిలిటీ కానీ, కండక్టర్ అవైలబిలిటీ కానీ, దానికి సంబంధించిన మెటీరియల్ కానీ, DTRలు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పరికరాలను ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయటానికి మాకున్నటువంటి మా హానరబుల్ CMD గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చున్నారో పృథ్వీదేవి IAS వారు, దానికి అనుగుణంగానే మేము మా సిబ్బందితో అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఈ యొక్క రెస్టోరేషన్ వర్క్స్ చేయడం జరుగుతుంది. నగరంలో గత 2 రోజులుగా కురిసిన వర్షాల వల్ల ముప్పుకు గురైన ప్రాంతాలను ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అద్ది విజయలక్ష్మి గజరాజు అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా LIC బిల్డింగ్ వద్ద ఉన్న పెద్ద చెరువు అవుట్ఫ్లో ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ఆ తర్వాత వినాయక్ నగర్ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. తర్వాత పద్మావతి నగర్ ఫస్ట్ లైన్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మధ్యపేటలో ఇల్లు కూలిపోయిన పరిస్థితిని గమనించారు. అయ్యన్నపేట ప్రాంతంలో పర్యటించి పరిస్థితులపై అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయని తెలియజేశారు. ఇందులో భాగంగా
నగరంలో కురిసిన వర్షాలకు ముప్పును గురైన ప్రాంతాలను అధికారులతో సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన కృషి చేసి యథాస్థితికి తీసుకొచ్చామని తెలియజేశారు. వాటర్ నిలిచి మున్సిపాలిటీ వాళ్ళు అలాగే రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు అందరు కూడా సహకరించి ఈ వాటర్ని క్లియర్ చేయటం జరిగింది. అయితే మనం చూస్తుంటే గత 9-10 రోజుల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 74 years అయిన వయసు అయినా కానీ విశ్రాంతి లేకుండా కంటిన్యూగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ని రక్షించటానికి కంటిన్యూగా పని చేస్తూ ఉన్నారు. మనం చూస్తుంటే విజయవాడలో విపరీతమైన వరదలు, ఎన్నో రోజులు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయినాయి. మనకి విజయనగరం నుంచి కూడా మున్సిపాలిటీ వర్కర్స్ అక్కడికి వెళ్ళారు హెల్ప్ చేయడానికి. అలాగే ఫైర్ ఇంజిన్స్ కూడా మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా అక్కడికి తీసుకొచ్చి రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్క ఇల్లులు కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి అన్నీ కూడా క్లీన్ చేసి, మళ్ళీ ఫ్లడ్స్కి ఆఫ్టర్ ఎఫెక్ట్స్గా వైరసెస్, ప్లేగ్ ఇటువంటివన్నీ వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా క్లీన్, ఏ ప్రాబ్లం లేకుండా క్లీన్ చేయటం జరిగింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ కాలువ స్ట్రేట్గా వెళ్ళవలసింది, అక్కడ మధ్యన ఒక బిట్ వేయలేకపోయారు ఎందుకంటే ప్రజలు కేసేశారు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ ముందుకు వెళ్ళాలంటే ప్రజలు కూడా సహకరించాలి. అప్పుడు టౌన్ ప్లానింగ్ కానివ్వండి ఏదైనా సరిగ్గా వెళ్ళవచ్చు. కాబట్టి ప్రజలు కూడా సహకరించాలని మేమందరం కోరుకుంటాం. అధికారులందరూ కూడా సహకరించినందుకు, విజయనగరంలో ప్రత్యేకంగా చాలా కష్టపడి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినందుకు, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా సహకరించి ఇవన్నీ సాల్వ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఇక ఈనాటి వాజీ వార్తలు ఉంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మడ్డువలస రిజర్వాయర్ను పరిశీలించిన విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వాయర్ వద్ద సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. జంగావతి, పూర్ణపాడు, లాబేసుల వద్ద పరిస్థితులు పరిశీలన. పనుల పురోగతిపై అధికారులను ప్రశ్నించిన పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. గంట్యాడి మండలం తాటిపూడి జలాశయాన్ని సందర్శించిన విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ లోతట్టు ప్రాంతంలో ఉన్న గ్రామాలను అప్రమత్తం చేయాలని ఆదేశం. షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉన్న గోడలను గుర్తించాలి. అవగాహన లోపంతోనే విద్యుత్ ప్రమాదాలు జరుగుతాయని విద్యుత్ శాఖ ఎస్సీ లక్ష్మణరావు. ఆజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.